నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న ఐకానిక్ అసెంబ్లీ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క అసెంబ్లీ భవనానికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఏంటంటే ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన దగ్గర రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అలాగే రాడ్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అలాగే నాలుగో ఫేజ్‌లో అయితే మనకు ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అప్పటికిప్పటికి అసలు వర్క్ చేంజెస్ ఎలా జరిగాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క అసెంబ్లీ భవనానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, ఈ యొక్క అసెంబ్లీ మీద అప్డేట్ ఇచ్చి గత 2 వీక్స్ అయితే అవుతుంది. చాలామంది కూడా ఈ యొక్క అసెంబ్లీ గురించి అప్డేట్ ఇవ్వమని అయితే మెసేజ్ చేశారండి. సో, అప్పటికి ఇప్పటికి వర్క్ అప్డేట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా అప్డేట్ అయితే అయ్యి ఉంది. సో, ఇదివరకు వీడియోలో మనం చూసుకున్నట్లయితే మొదటి 2 ఫేజ్‌లంతా కూడా ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రాఫ్ట్ ఫౌండేషను, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే జరుపుతూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మూడవ ఫేజ్‌కి, నాలుగో ఫేజ్‌లో కూడా ఫైలింగ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. అలాగే ఈ యొక్క అసెంబ్లీ గనుక మన అమరావతి క్యాపిటల్‌లో గనక కంప్లీట్ అయితే మాత్రం ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చండి. అందరూ కూడా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే డిజైన్ ఈ యొక్క అసెంబ్లీ డిజైను ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఏందంటే ఇదివరకు వీడియోలో మనకొక భారీ టవర్ క్రేన్‌లతో అయితే వర్క్ చేయడం జరుగుతుంది గదా! ఇప్పుడు మరో టవర్ క్రేన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా మొదటి ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ దగ్గరైతే చూస్తున్నారు. అక్కడంతా కూడా చూడండి రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రెజెంట్ బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతూ వస్తున్నాయన్నమాట. అలాగే కొంతవరకు కాంక్రీట్‌తో కొంత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోర్ అనేది కొంతవరకు హైట్ అయితే కూడా పెంచుకోనున్నారు. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టరింగ్ వర్క్ చేసుకోనున్నారో. ఆ మిడిల్‌లో షట్టరింగ్ వర్క్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో మనకు గ్యాప్ ఉంది కదా! ఐరన్ రాడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. అందులో కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకుంటారనమాట. ఇందులో ఒక్క ఇటుక యూజ్ చేయకుండా మొత్తం కాంక్రీటు, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్ వర్క్స్‌తోనే ఈ యొక్క బిల్డింగ్ హైట్ అనేది పెంచుకుంటూ వెళ్తారండి. చూడండి గ్యాప్ చూడండి ఎలాగుందో మిడిల్‌లో. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మిడిల్‌లో కాంక్రీట్‌ని అయితే ఫిల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మొదటి ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ అండి. ఇక్కడంతా కూడా ఇదివరకే రాక్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతవరకు బిల్డింగ్ హైట్ కూడా పెంచేసుకోనున్నారనమాట. అలాగే ఒక భారీ టవర్ క్రేన్ మధ్య ఇక మొదటి ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ దగ్గరైతే వర్క్ అనేది జరుగుతున్నాయి. అంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదివరకు మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న దాని మీద బ్యాలెన్స్ అయితే ఉండే. అది కూడా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయి అక్కడ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా ఒక ఫ్లోర్ మీద హైట్ అయితే పెంచేస్తున్నారు. ఇటు సైడ్ అంతా చూడండి. కొంతవరకు కాంక్రీట్‌తో గోడలాగా నిర్మించేసుకున్నారు చూడండి. సేమ్ అదే విధంగా హైట్ పెంచుకుంటూ ఫ్లోర్ అనేది లేపుకుంటూ వెళ్తారనమాట. మొత్తం ఇది 3 ఫ్లోర్‌లతో అయితే ఉంటుందండి. గ్రౌండు, బేస్మెంట్ అలాగే 3 ఫ్లోర్‌లతో అయితే ఉంటుంది. అలాగే పైన అమరావతి అంతా చూసేలాగా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అది హైలైట్ అని చెప్పుకోవచ్చనమాట ఈ యొక్క అసెంబ్లీ డిజైన్‌లో. అలాగే కింద వాటర్ అనేది ఫ్లో అవుతుంది గదా! అది పాలవాగు అనమాట. అది కూడా వన్ ఆఫ్ చాలా అంటే చాలా హైలైట్ అయితే అవుతుంది. అలాగే డిజైన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అసెంబ్లీ డిజైను ఇండియాలోనే ఎక్కడ లేదనమాట. ఆ డిజైన్ చేసి మన అమరావతి క్యాపిటల్ అయితే ఐకానిక్ అసెంబ్లీ భవనాన్ని అయితే నిర్మించడం జరుగుతుంది. మీరు స్ట్రెయిట్ చూసుకున్నట్లయితే చూడండి ఇటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వాటి కోసం అయితే కటింగ్ చేసుకోవడానికి అంతా సైట్ పక్కనే అన్నీ కూడా అన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారు. అది దీని ఎదురుగానే మనకు ఐకానిక్ టవర్స్ ఉంటుందండి. అది ఎల్&టీ కంపెనీకి సంబంధించి ఈ యొక్క మెటీరియల్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు ఆ సైట్‌లో అయితే. అలాగే ఇదివరకు మనకు మూడో ఫేజ్‌లో కంప్లీట్ అయిన దగ్గర కూడా మొత్తం ఫైలింగ్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన దగ్గర ఇదివరకు మనం చూసుకున్నట్లయితే అప్పుడే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే చేసుకుంటా ఉండే. ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు కొంతవరకు. ఇక్కడంతా చూడొచ్చు. అప్పుడు మనకు ఫైలింగ్ వర్క్స్ ఇటు సైడ్ కంప్లీట్ అయిన దగ్గర చూడండి మొదటి ఫేజ్‌లో మూడో ఫేజ్‌లో కంప్లీట్ చేసుకున్న దగ్గర ఫైలింగ్ వర్క్సు ఆహ్, దగ్గరకొచ్చేసింది చూడండి. ఇదివరకు మనకు మూలలో జరుగుతుండే. ఇంత దగ్గరగా చేసేసుకున్నారు. అలాగే ఒక దగ్గర రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. మరో దగ్గర రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లెవెల్ అంతా క్లియర్ చేసుకొని ప్రైమరీ కాంక్రీట్ ఏదైతే మొదటిగా కాంక్రీట్ ఏస్తారో అదంతా ఏసుకోన్నారనమాట. ఇప్పుడు వాటి మీద ఒక బెడ్‌లాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన దగ్గర బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోబోతున్నారండి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోనున్నారు.
ఇక్కడ ప్రైమరీ కాంక్రీట్ అంతా కూడా కంప్లీట్ అయిన దగ్గర ఇక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు చూడండి బెడ్‌లాగా. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఫేజ్ 3లో కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఫేజ్ 2లో కంప్లీట్ అయిన దగ్గర కూడా సేమ్ ఫేజ్ 1లో ఏదైతే వర్క్ డీటెయిల్స్ ఉందో సేమ్ అదే విధంగా ఉందన్నమాట. అలాగే మిడిల్‌లో కూడా ఫైలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా మటుకు కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నారు చూడండి. ఇదివరకు వీడియోలో మనకు అటు సైడ్ అంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ మట్టినంతా కూడా క్లియర్ చేస్తున్నారు. అలా క్లియర్ అయిన తర్వాత ప్రైమరీ కాంక్రీట్ కిందంతా కూడా మొదటి లేయర్ కాంక్రీట్ అయితే వేసుకున్న తర్వాత దాని మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అలా కంప్లీట్ అయిన తర్వాత రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తారనమాట. మనకిక్కడ మొదటగా ఫైలింగ్ వర్క్స్ కోసమే టైం తీసుకున్నదండి. ఆ యొక్క ఫైలింగ్ వర్క్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఇంక అక్కడి నుంచి రాఫ్ట్ ఫౌండేషన్ అనేది త్వరగా కంప్లీట్ చేసేసుకోమన్నారు. ఇది సెకండ్ ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ దగ్గర మీరు చూస్తున్న వర్క్స్ ఇప్పుడు. అంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వరకు అంటే 14 రోజుల ముందు చూసుకున్నట్లయితే అప్పుడు కొంతవరకు రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ 2 వైపులా కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక ఫ్లోర్ మీద కూడా హైట్ అయితే పెంచేసుకున్నారు. అలాగే మరో భారీ టవర్ క్రేన్‌లు అయితే ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతుందనమాట. ఎందుకంటే బిల్డింగ్ హైట్ పెరిగే కొద్దికి ఇంకో టవర్ క్రేన్‌లతోనే వర్క్ అనేది జరుగుతుందండి. ఆ యొక్క మెటీరియల్ అందించడం అవన్నీ కూడా. ఫేజ్ 1లో కంప్లీట్ అయిన దగ్గర కూడా మీరు ఒక భారీ టవర్ క్రేన్ చూసారు. మరో టవర్ క్రేన్ కూడా ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ఫ్లోర్ మీద కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసి పెట్టేసుకోనున్నారు. ఇప్పుడు వాడి మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఇంకా బిల్డింగ్ అనేది హైట్ అయితే పెంచేసుకుంటారండి. ఇప్పుడు 4 ఫేజ్‌లో కూడా ఫైలింగ్ వర్క్స్ అనేది మాక్సిమం కంప్లీట్ అయిపోయి మిడిల్‌లో కూడా ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి అక్కడంతా కూడా మట్టిని అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రంట్ సైడు ప్రైమరీ కాంక్రీట్ అయితే వేసేసారనమాట. అంటే ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. ఇప్పుడైతే మీకు వర్క్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇదివరకు ఏందంటే మొత్తం ఫైలింగ్ వర్క్స్ ఇవే జరుగుతున్నాయి కాబట్టి వర్క్ అనేది అంత స్టేటస్ మీకు కనిపించకపోవచ్చు. బట్ ఇప్పుడు 4 మూలలు కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అవుతూ వస్తుంది కాబట్టి ఇక మీదట ఎవ్రీ వీక్ కూడా వర్క్ అనేది మీకు చాలా అంటే చాలా అప్డేట్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ అంతా కూడా ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన దగ్గర మట్టినైతే బాగా క్లియర్ చేస్తున్నారు. అలా క్లియర్ చేసుకున్న తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు బెడ్‌లాగా. దానికోసం జేసీబీలు అయితే వర్క్ చేయడం జరుగుతుందండి. సో, 4 మూలలు కూడా ప్రస్తుతం అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అందులో 3 దగ్గరల రాఫ్ట్ ఫౌండేషను, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. సో, డిజైన్ మాత్రం ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన డిజైన్ మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తుందనమాట. దీంతో పాటు ఐకానిక్ హైకోర్ట్ యొక్క భవనం డిజైన్ గానీ, అలాగే మనకు ఏపీ ఎన్ఆర్‌టీకి సంబంధించిన డిజైన్ గానీ, ఒక అసలు ఎక్సలెంట్‌గా ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క 3 గనుక దీంతో పాటు ఐకానిక్ టవర్స్ ఈ 4 గనుక కంప్లీట్ అయితే 2028 కల్లా అసలు ఇంకా అమరావతి రూపురేఖలే మారిపోతాయి అనుకోవచ్చు. ఎందుకంటే బిల్డింగ్ డిజైన్ ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ మొత్తం కూడా చూడండి. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని అప్పుడే క్లియర్ చేసుకుంటున్నారు. ఇది మూడో ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ అండి. ఇప్పుడు ప్రైమరీ కాంక్రీట్ అంతా కూడా వేసేసారు. అలాగే రీసెంట్‌గానే మనకి ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేసుకొని వాటర్ ఇవన్నీ కూడా బాగా పట్టుకోనున్నారు చూడండి. అలా అదే విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా ఒక ఫ్లోర్ మీద కూడా హైట్ అయితే పెంచేసుకోనున్నారు. ఇక్కడ నుండి వర్క్ అనేది చాలా అంటే చాలా అప్డేట్ అయితే అవుతుంది. మనం ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి గత 3 మంత్స్ నుంచి ఓన్లీ ఫైలింగ్ వర్క్స్ అయితే చూస్తున్నాం గదా! ఇక మీదట మనకు బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే 3 మూలలు కూడా రాడ్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అలాగే నాలుగో దగ్గర కూడా ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా మట్టినంతా కూడా క్లియర్ చేసుకొని, వాటి మీద కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. ఇదంతా కూడా సెకండ్ ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ దగ్గర. సేమ్ ఫేజ్ 1లో ఏదైతే ఉందో అదే లుక్‌కైతే ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించి కూడా రావడం జరిగింది. అలాగే ఫేజ్ 3కి సంబంధించి కూడా ఒక లెవెల్‌కైతే వచ్చేస్తుంది. ఇంకా ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క అసెంబ్లీ దగ్గర వర్క్ అప్డేట్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే 2 భారీ టవర్ క్రేన్‌లు అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. ఒకటైతే ఆల్మోస్ట్ ఎప్పటినుంచో ఇన్‌స్టాల్ చేసుకొని వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు రెండవది కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుందండి. ఒక ఫ్లోర్ మీద కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే చేసేసుకోనున్నారు. తర్వాత ఇంకా వీటి మధ్యలో మనకు షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట.